క్రైస్తవులు వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి, తెల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలి చెప్పండి? తెల్ల బట్టలు వేసుకోవాలని చెప్తారు కదా క్రైస్తవులు, అవునా కదా? అంటే తెల్లటి వస్త్రాలు వేసుకుంటే దానికి ఏంటంటే పరిశుద్ధత. తెల్లదనానికి ఏంటి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. మరి మనం వేసుకుంటలేదు ఏంటి? చాలామంది తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు, మనం వేసుకుంటలేదు ఏంటి? అంటే తెల్లటి వస్త్రాలు వేసుకుంటే పరలోకం వెళ్తారు, లేకపోతే వెళ్ళరా? తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే దేవుని సన్నిధికి వెళ్ళాలా? తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే పరలోకం వెళ్తారని ఎక్కడ చెప్పలేదు. తెల్లటి వస్త్రాలు ఇవ్వబడతాయి వానికి పరలోకంలో అని చెప్పబడింది. స్తోత్రం చెప్పండి. వానికి తెల్లటి వస్త్రాలు పరలోకంలో ఇవ్వబడతాయని చెప్పబడింది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మరి తెల్లటి వస్త్రాలు ఎందుకు వేసుకోమంటారో తెలుసా? జాగ్రత్తగా వినండి, 2 మాటలు చెప్తాను. ఇప్పుడు నేను తెల్లటి వస్త్రాలు అనగా వైట్ డ్రెస్ వేసుకుని, వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకుని బండి మీద వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా, జాగ్రత్తగా వెళ్తానా లేదా? ఇక్కడ గుంట ఉందనుకోండి, బండి వస్తుందనుకోండి, కారు వస్తుందనుకోండి, నేనేం చేస్తాను? తెల్ల బట్టలు పాడైపోతాయని చాలా దూరంగా. అంటే ఈ బట్టల తెలుపుతనాన్ని, ఈ తెలుపు మీద ఎక్కడ బురద పడుతుందో, ఎక్కడ మరక పడుతుందో అని నేనేం చేస్తున్నానంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను వైట్ డ్రెస్ని, అవునా కదా? ఎక్కడ మరక పడుతుందో అని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. బురదలో దొల్లొచ్చిన గేదె వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు నేను పక్క నుంచి వెళ్తున్నాను అనుకోండి, నేనేం చేస్తాను? ఎందుకు? నేను తెల్లటి వస్త్రాలు వేసుకున్నానని దానికి తెలీదు, నేను తెల్లటి వస్త్రాలు ధరించుకున్నానని దానికి తెలీదు. అదేం చేస్తుంది? బురదలో ఉంది. ఆ బురదలో ఉన్న ఆ గేదెకి కానీ బురదకి కానీ నేనే దూరంగా ఉండాలి, ఎందుకంటే నేను తెల్లటి వస్త్రాలు వేసుకున్నాను. అలాగని నేను తెల్లటి వస్త్రాలు వేసుకున్నాను నాకేం పర్వాలేదని బురద పక్క నుంచి వెళ్ళిన గేదె పక్క నుంచి వెళ్ళిన గేదె ఏం చేస్తుందంటే తోకిచ్చుకుని ఒక్కడు కొడుతుంది. నేను చాలాసార్లు చూశాను. ఒకసారి నేను బట్టలు వేసుకుని వెళ్తుంటే, మామూలు వైట్ బట్టలు కాదు, మామూలు బట్టలు వేసుకుని వెళ్తుంటే, ఇస్త్రీ బట్టలు, బండి మీద వెళ్తుంటే గేదె తోకిచ్చుకుని కొట్టింది. కరెక్ట్గా గుండెల మీద పడింది మచ్చ, దెబ్బ గట్టిగా తగిలింది. ఆ బురద ఇక్కడ అంటుకుపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి బట్టలు మార్చుకుని మళ్ళీ వెళ్ళాను. బురద అయింది కదా. అంటే ఇప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకున్న నేను జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే ఏం పర్వాలేదు వాటి కూడా వెళ్ళినా ఏం మనకేం అవ్వదని చెప్పేసి మనం అజాగ్రత్తగా వెళ్ళిపోవాలా? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అది తెల్లటి వస్త్రాలు దేనికి చూసినంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రురాలుగా మార్చాడు కదా, పరిశుద్ధమైన సంఘముగా మార్చాడు కదా, పరిశుద్ధమైన కన్యకగా మార్చాడు కదా. గుర్తుంచుకో, నువ్వు పరిశుద్ధమైన కన్యకగా మారిన తర్వాత, నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారిన తర్వాత లోకమనే బురద నిన్ను అంటుకుంటాదేమో, ఆ పరిశుద్ధతకు ఎక్కడైనా డాగ్ అయినను మచ్చ అయినను కనుపరచబడుతుందేమో అని నువ్వే జాగ్రత్తగా ఉండాలన్న దానికి ఈ తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉండామని సాదృశ్యంగా చెప్పుతూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? తెల్లటి వస్త్రాలు వేసుకున్న నీవు ఆ వస్త్రాలని ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నావో, అదేవిధంగా దేవుని నామములో పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తము ద్వారా, వాక్యము ద్వారా నీవు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా మారావు. కాబట్టి ఆ పరిశుద్ధతను లోకమనే బురద అంటకుండా కాపాడుకోమని చెప్పడానికి తెల్లటి వస్త్రాలు. అర్థమవుతుందా? అంతేగాని తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్ళడం అనేది భ్రమ. తెల్లటి వస్త్రాలు నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో వేసుకున్నప్పుడు, అలాగే నీ పరిశుద్ధతను కూడా కాపాడుకోబిడ్డ, నీ పవిత్రతను కూడా కాపాడుకోబిడ్డ, నీ సాక్ష్యాన్ని కాపాడుకోబిడ్డ అని చెప్పడానికి అది సూచన. స్తోత్రం చెప్పాలి గట్టిగా.